హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ప్రపంచం. ఇక్కడైతే ఇక జర్నీ రోజు రానే వచ్చేసింది. ఇంకా మేము 10:30 అలా అవుతుంది టైం. అయితే ఇది ముందే కట్టేసుకుందాం లగేజ్ క్యారియర్ కార్కి అని చెప్పేసి, మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేయొచ్చు అని చెప్పేసి మా తమ్ముడు అండ్ మా చెల్లి అయితే ఈ కార్కి అయితే ఫిట్టింగ్ చేస్తున్నారు. ఇంకా ఫిట్టింగ్ చేసేసి అంతా లగేజ్ ప్యాక్ చేసి ఉంచేస్తే ఇంకా 3 o'clockకి అలా బయలుదేరదాం అనుకున్నాము మేము. సో చూడాలి ఇది ఫిట్టింగ్ అయిన తర్వాత ఎలా ఉంటుందనేది. ఒక పక్కన లేట్ అవుతుంది, ఎందుకంటే వర్షం కూడా పడుతుంది కాబట్టి కొద్దిగా డిలే అయితే అవుతుంది మా జర్నీ అని మేము అనుకున్నాము. ఈ కట్టడం కూడా చాలా లేట్ అవుతుంది, వర్షం పడుతూ ఉంది, ఆ వర్షంలోనే తడుస్తూ ఇక అలానే చేస్తూ ఉన్నారు మా తమ్ముడు అండ్ మా చెల్లి. ఈ విధంగా మొత్తం సెట్ చేసేసి దీనికి హుక్ కూడా ఇస్తారు మనకి. దీని గురించి ఫుల్ వీడియో అయితే ఒకటి చేసాము, దీని రివ్యూ మొత్తం అది చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఇది ఎందుకు యూజ్ అవుతుంది, ఎలా యూజ్ అవుతుంది అని చెప్పేసి. అండ్ మీకు నెక్స్ట్ ఫుల్లీ వాటర్ ప్రూఫ్, అలానే దీనికి ఇచ్చిన మ్యాట్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ దీనికి ఇచ్చిన జిప్స్ అలానే అంతా కూడా స్ట్రాంగ్గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది ఈ ప్రోడక్ట్. కార్కి పర్మనెంట్గా స్టాండ్ పెట్టడం ఇష్టం లేని వాళ్ళు మాలాగా ఇదైతే పర్చేస్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ ఉంటుంది. మనం జర్నీస్కి వెళ్ళేటప్పుడు దీన్ని ఫిట్టింగ్ చేసుకోవచ్చు, అలానే జర్నీ అయిపోయిన తర్వాత దీన్ని మొత్తం క్లోజ్ చేసేసి ఇంట్లో ఎక్కడైనా పెట్టచ్చు ఈజీగా. అండ్ ఇక్కడ చూడండి మా లగేజెస్ అయితే ఈ విధంగా ఉన్నాయి. అన్నీ తెచ్చేసి అయితే బయట పెట్టాము, మరీ బయట అయితే పెట్టలేదు ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి. ఇంకా అన్నీ స్పీడ్గా తీసుకొని వెళ్తున్నారు, మొత్తం పెట్టేద్దాము. ఇంకా ఆఫ్టర్ అవన్నీ అయిపోయిన తర్వాత బ్రషింగ్ అండ్ బాతింగ్ ఇవన్నీ చేసుకోవాలి కదా, ఇవన్నీ చేయాలి. మళ్ళీ ఫుడ్ ప్రిపరేషన్ కూడా ఉంది మాకు, అందుకనే కొంచెం వర్క్ అనేది స్పీడ్గా చేస్తున్నాము. అండ్ నేను ఇక్కడ కొద్దిగా స్పీడ్ మోషన్లో పెట్టాను వీడియో చూసారు కదా. ఈ విధంగా సెట్ చేసుకోవాలి. అన్ని బ్యాగ్స్ చాలా పట్టినాయి, చాలా బాగుంది బ్యాగ్ క్వాలిటీ అయితే. ఈ లగేజ్ క్యారియర్ బ్యాగ్ అయితే చాలా వర్త్ అని చెప్పొచ్చు. అంత తక్కువ కాస్ట్లో మనకి ఇది వచ్చిందంటే చాలా చాలా బెటర్ అని చెప్పొచ్చు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాము, తప్పకుండా పర్చేస్ అయితే చేయండి. ఇంకా అన్నీ ఫిట్టింగ్ అయిన తర్వాత ఒకసారి మొత్తం జిప్ వేసేసి క్లోజ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ అక్కడ థ్రెడ్స్ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ లాగేసి గట్టిగా కట్టుకోవాలన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ కొంతమందికి డౌట్ ఉంటుంది కదా, ఏమో పడిపోతుందేమో అన్న భయంతో ఉన్న వాళ్ళు ఇంకా ఎక్స్ట్రాగా మన దగ్గర ఉండే థ్రెడ్ ఏదైనా గట్టిగా ఉండే వైర్ అలా దానికి మళ్ళీ కట్టేసుకోవచ్చు. అస్సలైతే అవసరం లేదు, వాళ్ళు ఇచ్చినవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో ఈ వర్షంలో కూడా ఆగకుండా వెంటనే అయితే మేము ప్యాకింగ్ అయితే చేసేసాము. ఇంకా మేము చేయాల్సిందల్లా ఇక రెడీ అయిపోవడము, రెడీ అయ్యి ఇంకా కార్ ఎక్కేసి మా జర్నీని స్టార్ట్ చేయడం ఒక్కటే మిగిలి ఉంది. సో వర్షాలు అయితే పడుతూనే ఉన్నాయి, చూడాలి జర్నీలో ఎలా ఉంటుంది ఏంటి, మా ప్రయాణం ఎలా దర్శనం చేసుకున్నాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోస్లో వస్తే తప్పకుండా ఏ వీడియోని స్కిప్ చేయకుండా చూసేసి మాకు సపోర్ట్ అయితే చేయండి. మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఉండే వీడియోస్నే మేము చేయడానికి ట్రై చేస్తున్నాం కాబట్టి మాకు సపోర్ట్ అయితే చేయండి. ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే వాటి గురించే మేము చెప్తూ ఉంటాము. సో ప్లీజ్ తప్పకుండా సపోర్ట్ అయితే చేయండి. ఈ విధంగా చూడండి, ఇలా మనం టైట్గా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ మనం డైరెక్ట్గా దానికి కట్టేసుకోవచ్చు. మనకి ఇంకా ఎక్స్ట్రాగా హుక్ కూడా ఇచ్చారు ఇంకా ఫిట్టింగ్గా ఉండటానికి. అవి గ్లాస్ మిర్రర్స్ ఉంటాయి కదా, ఆ మిర్రర్కి ఇక్కడ మిర్రర్ తీసేస్తే వస్తుంది, దానికి అటాచ్ చేయడమే. ఇంకా అటాచ్ చేసేసి ఈ థ్రెడ్స్ అనేవి ఇవి చూడండి నేను చూపిస్తున్నాను, అలా పెట్టేసుకొని ఆ హుక్కి వేలాడే తాళ్ళు అనేవి కట్టేస్తే బాగా టైట్గా ఉంటుంది, అస్సలు ఊడిపోదన్నమాట. చాలా చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే. ఇంకా అంత లగేజ్ పెట్టేసాము మేము. ఒక పక్కన వర్షం, ఈ లగేజ్ ప్యాకింగ్ అస్సలు మాకు ఎంత ఇబ్బందిగా అనిపించిందంటే, కాకపోతే తప్పదు, ఇప్పుడు చేసుకుంటేనే కరెక్ట్గా అవుతుంది. మళ్ళీ 3 o'clockకి లగేజ్ అంతా ప్యాక్ చేసి మళ్ళీ దీన్ని సెట్ చేయాలి, మళ్ళీ మేము రెడీ అవ్వాలి అంటే కష్టం కదా. ఎలాగూ లేచున్నాము, ఇప్పుడే ప్యాకింగ్ చేసేసుకొని ఇంకా వెంటనే ఫ్రెష్ అయిపోతే ఇంకా కార్లో వెళ్తూ అయినా నిద్రపోవచ్చు అనే ప్లానింగ్ ఉండే. సో దానికోసం ఇంకా వెంటనే స్టార్ట్ చేసేసాము ఈ కట్టడం. ఇవన్నీ చూసారు కదా, మీకు వర్షం కూడా కనిపిస్తూనే ఉంది. ఈ విధంగా మా చెల్లి అన్నీ చాలా గట్టిగా టైట్గా ఫిట్ చేస్తూ ఉంది. ఎక్కడ కూడా మనకి బ్యాగ్ అనేది లూజ్ కాకూడదన్నమాట. దానికి మ్యాట్ అనేది ఇచ్చాడు, ఆ మ్యాట్ వేయడం వల్ల అసలు ఆ బ్యాగ్ అనేది అస్సలు కదలట్లేదు. అయినా మనం సేఫ్టీగా ఇక టైట్గా చేసుకుంటాం కాబట్టి ఈ విధంగా టైట్గా ఫిట్ చేసి లాగి కట్టారు. ఇంకా మేము వేరే థ్రెడ్ అనేది అస్సలు యూజ్ చేయలేదు, వాళ్ళు ఇచ్చినవే మాకు సరిపోయినాయి. అండ్ వాటర్ ప్రూఫ్ కాబట్టి
ఎక్కడ కూడా మనకు ఒక్క బ్యాగ్ కూడా డ్యామేజ్ అయ్యేది ఉండదు, ఒక్క బ్యాగ్ కూడా తడవదనమాట. అంత పర్ఫెక్ట్గా ఉంది. ఇదైతే వర్తి ప్రోడక్ట్, అసలు చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది అందరికీ. సో తప్పకుండా ఈసారి దీని గురించి పెట్టిన ఫుల్ వీడియో కూడా చూడండి, మీకే అర్థమవుతుంది. ఇంకా మేము ఇవి అన్నీ కట్టేసిన తర్వాత ఫుడ్ ప్రిపరేషన్ దగ్గరికి వెళ్ళాలి. ఆల్రెడీ మేమైతే పిండిని కలిపేసుకున్నాము, చపాతీ చేసుకొని వెళ్దాము, అలానే పులిహోర చేసుకుందాము అని చెప్పేసి అయితే ఇంకా ఆ రెండింటికి ఫుడ్ ప్రిపరేషన్కి కావాల్సినవన్నీ సెట్ చేసేసుకొని మా అమ్మ అయితే లోపల పిల్లల్ని చూస్తూ ఉంది. ఇంకా నేనేమో వీడియో షూట్ చేస్తున్నాను, మా తమ్ముడు అండ్ మా చెల్లి అయితే ఇక్కడ ఇది ఫిట్ చేస్తున్నారు. ఇంకా మా బావ వచ్చాడు, ఇంకా అందరం కలిసి వెళ్ళాలి కదా, ఆయన పడుకొని ఉన్నారు, రెస్ట్ తీసుకుంటున్నారు. ఇంకా జర్నీలో డ్రైవింగ్ చేయాలి కాబట్టి వచ్చి రెస్ట్ తీసుకుంటున్నారు. సో డిస్టర్బ్ చేయడం ఎందుకని వీళ్ళిద్దరే కట్టేస్తున్నారు. ఇదంతా వీళ్ళకి తెలుసు కాబట్టి, ఇది మెయిన్ వీళ్ళిద్దరూ ఫస్ట్ నుంచి పెడుతూ ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరే సెట్ చేస్తారు. మా బావని పడుకోమని చెప్పారు, సో ఆయన నిద్రపోతున్నారు. ఇంకా మొత్తం సెట్ చేస్తున్నారు అన్ని వైపులా, 4 సైడ్స్ మొత్తం సెట్ చేసుకోవాలి. ప్రాపర్గా సెట్ చేసుకుంటే అసలు మనం ఇంకొక థ్రెడ్ అనేది యూజ్ చేయక్కర్లేదు, అంత టైట్ ఫిట్టింగ్ ఉంటుందన్నమాట. అండ్ వాటర్ ప్రూఫ్, చాలా క్వాలిటీ అయితే బాగుంది. ఇది మన బడ్జెట్లో అయితే వచ్చేస్తుంది. అండ్ మేము ఈ స్టాండ్ కూడా కనుక్కున్నాం కానీ 15K అలా ఎక్కువ అయితే ఉంది. బట్ కార్కి స్టాండ్ పెట్టించడం మాకు ఇష్టం లేదు, సో దానివల్ల మేమైతే ఇది అమెజాన్లో తీసుకున్నాము. చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే. సో మంచిగా ట్రిప్స్కి వెళ్ళే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. మనకి ఇష్టం ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు, ఇష్టం లేనప్పుడు తీసేయచ్చు, కాబట్టి చాలా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ కాశీ రీచ్ అయ్యాక ఎలా జరిగింది దర్శనం, అక్కడ మాకు రూమ్స్ ఎక్కడ తీసుకున్నాము, ఏంటి ఫుడ్ ఎలా ఉంది అనేవి నెక్స్ట్ వ్లాగ్లో వస్తాయి. అన్ని వ్లాగ్స్ తప్పకుండా చూసి మాకు సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఆల్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.